49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 39 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ. ఒకవేళ సార్ ఇప్పుడు ఈ వీళ్ళన్నటువంటి 6 గ్యారెంటీలు కనుక ఈ 3.5 ఏళ్లలో ఒకవేళ వీళ్ళు సాధ్యం చేయగలిగితే డెఫినెట్లీ మళ్ళీ కాంగ్రెస్ చేయలేరు. నిరుద్యోగ వృత్తి 6 లేకున్నా అది కష్టం. ప్రియాంక గాంధీ మీటింగ్ లో అనౌన్స్ చేసింది కదా, రైతు కూలీకి, కౌలు రైతుకు చాలా ఇష్యూస్ ఉన్నాయి అనుకోండి. తులం బంగారం, ఓ మరి స్కూటీ లేడీస్ కు జరిగే పనులు కాదు. కరెక్ట్. తో ఇవన్నీ అన్ని సాధ్యం కాదు. కొన్ని ఏదైతే పెండింగ్ ఉన్నాయి సాధ్యమయ్యే ఛాన్స్ ఉంది. ఈ ప్రజలకు అడుగుతారు, మేము ఉండేది అప్పులు ఉన్నాయి, ఇవి తీరుస్తున్నాము, మేము మళ్ళా ఏదైతుందో మెల్లమెల్లగా కొన్ని చేసుకుంటూ పోతున్నామని ఆ ఎన్నికల్లో చెప్తారు. ఏదైతుందో మేము రికవర్ అయినాం, మళ్ళీ ఏదైతుందో కొన్ని హామీలు ఇస్తామని చెప్తారు. ఏదేమైనా ట్రై ఫైట్ నడుస్తుంది. ట్రై ఫైట్ పక్కా. బీజేపీతో ఆయన ఎలయన్స్ అయితే స్ట్రైట్ ఫైట్, బీజేపీ టీఆర్ఎస్ అయితే బీఆర్ఎస్ అయితే లేదా ట్రై ఫైట్. ఈ మీటింగ్ లో ఒక అంశం మాట్లాడారు సార్ ఆయన. పోలీస్ డిపార్ట్మెంట్ టార్గెట్ చేశాడు. రాసి పెట్టుకుంటున్న బుక్లో మీరు ఎందుకే దుంకులాడుతారు అని పోలీసులతో మాట్లాడారు సార్. ఇవన్నీ ఇంకోటి సార్, పక్క రాష్ట్రంలో కానీ ఇక్కడ కానీ తమిళనాడులో కానీ తో ఎక్సెస్ చేసిన వాళ్ళకు పనిష్మెంట్ జరుగుతున్నాయి. ఇట్లా మాట్లాడకపోతే వాళ్ళు కూడా ఎక్సెస్ పోతారేమో. ఇట్లా మాట్లాడడం వల్ల కొంచెం కంట్రోల్లో ఉంటుంది. బుక్ లేదు, మన బుక్ లేదు, నెక్స్ట్ వచ్చేది మా ప్రభుత్వం. అది కామన్ అయిపోయింది. అట్లా కవిత మాట్లాడుతుంది, కేటీఆర్ మాట్లాడుతున్నాడు, అట్లనే హరీష్ రావు మాట్లాడుతున్నాడు. ఏది ఏమైనా బట్ మీటింగు అనుకున్న స్థాయిలో జరగలేదు. అతని ప్రసంగం కూడా మొదటిసారిగా చూస్తూ చదివాడు. కేంద్ర ప్రభుత్వాన్ని ఏమాత్రము టచ్ చేయలేదు. అంటే ఒక ఆప్షన్, అంటే వాళ్ళు వచ్చినా నేను పోయే అవకాశానికైనా ఒక ఆప్షన్ అయితే ఇప్పటి వరకు ఇచ్చినట్టు ఆ మీటింగ్ నుంచి సంకేతం. రేపు మళ్ళీ అటాక్ స్టార్ట్ చేయొచ్చు. కానీ నిన్నటి మీటింగ్లో అసలు ప్రస్తావించని, ఎప్పుడో తెలంగాణ ప్రథమ శత్రువు నెహ్రూ ఇష్యూ, తెలంగాణ ఇందిరాగాంధీ చంపింది, మరి నువ్వు చంపింది లెక్కేంది, ఆమె ఫైరింగ్ చేసింది, నువ్వు చంపినావు కదా అమాయకులను రెచ్చగొట్టి. తో ఇవన్నీ ఏదైతుందో మర్చిపోయి తాను సంసార లెక్క ఏదైతుందో కాంగ్రెస్ ప్రథమ శత్రువు అనేది పాత చింతకాయ పచ్చడి లెక్క ఏదైతుందో అది ఆ ప్రస్తావన అవసరం లేదు. తెలంగాణ వచ్చింది 10 ఏళ్ళు అయిపోయింది, మళ్ళీ ఇది ఒక 12 ఏళ్ళు అయిపోయింది. ఇంకా మళ్ళీ తెలంగాణ ఎవరు అడ్డు, ప్రథమ శత్రువు, ఇవన్నీ ఎందుకు? దాని తర్వాతనైతే కేంద్రంలో అధికారం పోయింది, ఇక్కడ అధికారం పోయింది. ఇక్కడ ఆంధ్రలో లాస్ అయితే తేల్చి కూడా ఇచ్చి ఈరోజు 2 సార్లు ప్రతిపక్ష హోదా రాలే. అటువంటిది నువ్వు ఉన్న కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తుందా లేదా, ఇచ్చిన హామీలు, విభజన హామీలు అమలు చేసిందా లేదా, అదే అటాక్ చేయక కాంగ్రెస్ ప్రథమ శత్రువు, కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది కదా, మళ్ళీ కాంగ్రెస్ ప్రథమ శత్రువు అయింది. ఇది అంటే అతని ప్రసంగము అటాక్ కానీ ప్రాపర్ కానీ లేదు. డైలమాలో ఉన్నాడు, కన్ఫ్యూజ్లో ఉన్నాడు, హెల్త్ ప్రాబ్లం కూడా ఉన్నట్టున్నది. ఫేస్ కిట్ వచ్చినప్పుడు వీక్ కనిపిస్తున్నాడు.